ఫ్రెండ్ ఒకడు అమెరికా వెళ్తుంటే వచ్చేటప్పుడు ఓ ఫోను ల్యాప్టాప్ తీసుకురాబోయ్, అక్కడ చాలా చీపట కదా అనే మాటలు 1 సంవత్సరం ముందు వరకు వినిపించేవి. ఒరే బావా, ఇండియా వస్తున్నాను, నాకొక ఫోన్ ల్యాప్టాప్ తీసిపెట్రా. ఇది ఇప్పుడు జరుగుతోంది. సంవత్సరంలో ఎంత మార్పు జరిగిందో చూసారా? ఇదంతా ట్రంప్ టెంపరితనం మాయ. అన్నట్టు అమెరికాలో దాదాపు ఏ వస్తువు తయారు చేయరు. పప్పు ఉప్పు నుండి రాకెట్లో వాడే సాధనాల వరకు ప్రతిదీ ఏదో ఒక దేశం నుంచి దిగుమతి చేసుకుంటారు. ప్రపంచంలో అత్యధిక దిగుమతులు చేసుకునే దేశం అమెరికానే. ఇంత మ్యాటర్ మరిచి ట్రంప్ బాబు టారిఫ్ మీద ఎలా పడ్డారో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏదో చేయబోయి ఏదో అయిందన్నట్టుంది ట్రంప్ టారిఫ్ వ్యవహారం. ఇప్పుడు చైనాపై విధించిన భారీ సుంకం చిలికి చిలికి గాలివానై ట్రంప్ మెడకే టోర్నడో రూపంలో చుట్టుకుంది. ఏప్రిల్ 2, 2025 నుంచి అమెరికా చైనా ఉత్పత్తులపై 54% సుంకాలు విధించింది. దీనికి ప్రతీకారంగా చైనా కూడా మేమేం తగ్గమన్నట్టు అమెరికా ఉత్పత్తులపై 34% సుంకాలు విధించింది. అంతేనా, ఈ టారిఫ్ వార్ మధ్యలో చైనా ఒక బాంబు కూడా పేల్చింది. ఏప్రిల్ 4న 7 రకాల అరుదైన ఖనిజాలు, వాటితో తయారైన మ్యాగ్నెట్ల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. ఇవి అమెరికాకు ఆక్సిజన్ లాంటివి. ఇప్పుడు ఈ ఖనిజాలను ఎగుమతి చేయాలంటే చైనా ప్రభుత్వం నుంచి ప్రత్యేక లైసెన్స్ తప్పనిసరి. కానీ ఈ లైసెన్స్ వ్యవస్థ ఇంకా సరిగ్గా అమల్లోకి రాలేదు. దీనివల్ల వాటి ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ వ్యవహారం వల్ల అమెరికాలో గుబులు మొదలైంది. అసలు ఖనిజాలు, వాటి విశేషాలు ఓసారి చూద్దాం. రేర్ ఎర్త్ మినరల్స్ అంటే సమారియం, ల్యుటేషియం, స్కాండియం, యట్రియం లాంటివి. ఇవి టెక్నాలజీ పరిశ్రమలో కీలకం. ఈ ఖనిజాలు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, ఫైటర్ జెట్లు, మిస్సైల్ లాంటి అత్యాధునిక ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడతాయి. అలాగే నియోడిమియం లాంటి ఖనిజాలతో తయారైన శాశ్వత మ్యాగ్నెట్ కార్లు, విమానాలు, కంప్యూటర్లలో అత్యవసరం. చైనా ఈ ఎగుమతులను ఆపేస్తే అమెరికా టెక్, డిఫెన్స్ ఇండస్ట్రీలు దాదాపుగా స్తంభించే ప్రమాదం ఉంది. 2024 లెక్కల ప్రకారం అమెరికా తన అరుదైన ఖనిజాలలో 80% చైనా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 90% రేర్ ఎర్త్ ఖనిజాలను చైనా సరఫరా చేస్తోంది. అందులో అమెరికాకు సంవత్సరానికి దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల ఖనిజాలు, అంటే $150 మిలియన్ విలువైన శాశ్వత మ్యాగ్నెట్లు వెళ్తాయి. చైనా ఈ ఎగుమతులను ఆపేయడంతో అమెరికాకు ఈ సరఫరా లేకుండా పోతోంది. ఇప్పుడు అసలు ప్రశ్న, చైనా ఈ ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తే అమెరికాకు ఎంత నష్టం జరుగుతుంది? మొదటిగా డిఫెన్స్ ఇండస్ట్రీకి భారీ దెబ్బ. అమెరికా ఫైటర్ జెట్లు, మిస్సైల్స్, రాడార్ సిస్టమ్స్, నైట్ విజన్ గాగుల్స్ లాంటి సైనిక సామాగ్రి తయారీకి ఈ ఖనిజాలు అవసరం. నిపుణుల అంచనా ప్రకారం ఇప్పటి నుండి 60 నుండి 90 రోజుల్లో అమెరికా స్టాక్ పైల్స్ పూర్తిగా అయిపోతాయి. దీనివల్ల 78% డిఫెన్స్ కాంట్రాక్టర్ల ఉత్పత్తి లైన్లు ఆగిపోవచ్చు. లాక్హీడ్ మార్టిన్ లాంటి కంపెనీలు తమ F-47 జెట్ల తయారీని కొనసాగించలేకపోవచ్చు. రెండోది, టెక్ ఇండస్ట్రీ టెస్లా, యాపిల్ లాంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లు, స్మార్ట్ ఫోన్ల తయారీకి ఈ మ్యాగ్నెట్లపై ఆధారపడతాయి. ఈ సరఫరా ఆగిపోతే ఉత్పత్తి ఆలస్యమవుతుంది, ధరలు ఆకాశానికి చేరతాయి. సామాన్య అమెరికన్లకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు ఖరీదైనవిగా మారతాయి. మూడవది, గ్లోబల్ సప్లై చైన్లో అంతరాయం. అమెరికాతో పాటు యూరప్, జపాన్, దక్షిణ కొరియా లాంటి దేశాలు కూడా చైనాపై ఆధారపడతాయి. వీటికి కూడా సమస్యలు తప్పవు. ఇంత ముఖ్యమైన, కఠినమైన నిర్ణయం చైనా ఎందుకు తీసుకుంది అంటే ఇది కేవలం ప్రతీకారం కాదు, ఒక వ్యూహాత్మక చర్య. చైనా తన ఆర్థిక శక్తిని, ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటోంది. ఈ ఖనిజాలపై 90% గుత్తాధిపత్యం కలిగిన చైనా, మీరు మాతో గొడవ పడితే మీ టెక్నాలజీ, డిఫెన్స్ ఇండస్ట్రీలు కుదేలవుతాయని అమెరికాను బాహాటంగానే హెచ్చరించిందని చెప్పొచ్చు. గతంలో 2010లో జపాన్తో, 2023లో గాలియం, జర్మేనియం ఎగుమతులపై చైనా ఇలాంటి చర్యలే తీసుకుంది. ఇప్పుడు అమెరికా ఏం చేయగలదు? కొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా తన సొంత ఖనిజ ఉత్పత్తిని పెంచడానికి లేదా ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల నుంచి సరఫరా పొందేందుకు ప్రయత్నించొచ్చు. కానీ చైనా ఈ మార్కెట్ను దశాబ్దాలుగా ఆధిపత్యం చేస్తోంది. ఇతర దేశాలు ఈ స్థాయిలో సరఫరా చేయడానికి సంవత్సరాలు పట్టొచ్చు. అమెరికాలోని మౌంటైన్ పాస్ లాంటి గనులు ఉన్నాయి, కానీ అవి చైనా స్థాయిలో ఉత్పత్తి చేయలేవు. ఆ లోపల జరగాల్సిన నష్టం అమెరికాకు ఊహించిన దానికంటే ఎక్కువే జరగొచ్చు. ఈ పరిస్థితి భారత్కు ఒక అవకాశంగా మారొచ్చు. భారత్లో కూడా అరుదైన ఖనిజ నిక్షేపాలున్నాయి. అమెరికా భారత్తో కలిసి ఈ రంగంలో పెట్టుబడులు పెడితే భారత ఆర్థిక వ్యవస్థకు భారీ బూస్ట్ లభిస్తుంది. అలాగే చైనా భారత్తో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తోందని కొన్ని వార్తలు చెబుతున్నాయి.
ఇది జరిగితే భారత్ ఈ వాణిజ్య యుద్ధంలో కీలక పాత్ర పోషించొచ్చు. అదేదో సినిమాలో అన్నట్టు నిప్పుతో నేషనల్ గేమ్స్ ఆడకూడదు. అలాగే తెలిసి చైనా లాంటి భారీ స్థాయి ఎగుమతిదారితో సున్నం పెట్టుకోవచ్చా ట్రంప్ గారు? ఆలోచించండి.